బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు మరియు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు తన కార్యాలయంలో ప్రెస్ మీట్ ను నిర్వహించారు. గత 10 సంవత్సరాలు పాలించినటువంటి టిఆర్ఎస్ పార్టీ పెద్దలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఈ మొత్తం పార్టీ కుటుంబ సభ్యులు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద రాష్ట్ర ప్రజలకు ఏమీ చేయలేదు, హామీలు ఇవ్వలేదు అని కాకుల వల్లే రోజుకు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. ఆ మాటలకు మేము అడుగుతున్నాం, నీవు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి సున్నంతో సహా నాక్కొని తినిపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి గత 12 నెలల్లో నువ్వు చేసిన అప్పులకు ఇంట్రెస్ట్ కట్టుకుంటూ మేము చెప్పిన హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తూ ఉంటే టిఆర్ఎస్ కుటుంబానికి బుగులు పుట్టి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అవాకులు చవాకులు మాట్లాడడం సరికాదన్నారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు నోరు అదుపులో పెట్టుకోవాలి, లేని ఎడల రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్తారని డాక్టర్ రాపోలు రాములు ఘాటుగా హెచ్చరించారు. లక్షన్నర నా కొడుకు ఉన్నాడు, ఇంకా పక్కల కొడుకులు చాలా మంది ఉన్నారు. కానీ ఎవరికి ఇక్కడ ఫామ్ హౌజులు లేవు. పోనీ అమెరికాలో కూడా ఓ సొంత ఇల్లు కొనుక్కునే వాళ్ళు చాలా తక్కువ మంది. మరి అటువంటిది వీళ్ళకి ఇన్ని ఫామ్ హౌస్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత మదం ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఇది కేవలం తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని వీళ్ళు సెంటిమెంటును ముందుకు తీసుకొచ్చి మొత్తం పబ్బం కట్టుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మనం చూసిన నుంచి రాజకీయంగా చెడ్డ మాటలు, బూతు మాటలు తిట్టుకున్న సందర్భాలు అసలు వేళ్ళ మీద లెక్కబట్టడానికి కూడా దొరకని పరిస్థితి. అటువంటిది ఈ సన్యాసులు వచ్చిన కాడి నుంచే మొత్తం తెలంగాణ కాదు, మొత్తం భారతదేశ వ్యాప్తంగా చెడ్డ మాటలు స్టార్ట్ అయిపోయినాయి, బూతు మాటలు స్టార్ట్ అయిపోయినాయి. తెలంగాణ భాష అంటారు. తెలంగాణ వాని అయ్యేదా అవ్వదా? వాడు ఒక్కడే ఉన్నాడు తెలంగాణ పుట్టింది పెరిగింది. పల్లెటూళ్ళల్లో వానికంటే A to Z బూతు మాటలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను కూడా పక్క తెలంగాణ గ్రామవాసిని, గ్రామంలో పుట్టిన పెరిగిన. నేను అటు నక్సలైట్లకు ఇటు ప్రజాస్వామ్యానికి అన్నిటికీ మధ్యలో పుట్టి పెరిగినోని నేను. మరి నేను తిట్టాలంటే A to Z తిట్టగలను, కానీ తిట్టడము అది పద్ధతి కాదు కదా. ఒక స్టేజ్కి పోయినాక మనం ఒక విషయం మీద మాట్లాడినప్పుడు నువ్వు గట్టిగా మాట్లాడు. దానికి ఏదన్నా నీ దగ్గర ఉన్నట్టే ప్రూఫ్ ఉంటే చూపెట్టు, వాడిని జైలుకు పంపి ఇంకేదన్నా చెప్పి. అట్లా కానీ చంపడం సంస్కృత. వాడు కాళేశ్వరం మీద కూడా పాపం కేసు పెడితే వాడిని చంపించు. ఇట్లా ఎవ్వరు ఎదురు తిరిగితే వాళ్ళను డబ్బు రూపంగాన లాలూచి పెట్టి లోపల పక్కకు తిప్పుకోవడం, లేదంటే మొత్తానికే లేపేయడం. ఇది మీ సంస్కృతి. మీ సంస్కృతిని మంది మీదకి దోసి మాలాంటి వాళ్ళు ఇక కేసీఆర్ టైపు ఎవ్వరు చేయలేడంటే నిజంగా కూడా ఎవ్వరు చేయలేడు. ఇంత వెధవలు ఫ్యామిలీ లేరు దేశం మీద. ఇక ఉంటారనే హామీ నేనైతే ఇవ్వలేను. ఇట్లాంటి మాటలు మరిచి ఇక ముందైనా అసెంబ్లీలో ఒక బాధ్యతాయుతంగా ప్రతిపక్షంగా మీరు మెదలండి. ఏదన్నా తప్పులుంటే సూచించండి. ఇంతకుముందు కూడా ప్రతిపక్ష పెద్ద పెద్ద గోళాలు అయినవి ఉన్నాయి, కానీ ఎవరు బూతు మాటలు మాట్లాడలేదు. వాళ్ళు ఒక ఇష్యూ మీద వాళ్ళను ఎదిరించిళ్ళు, వాళ్ళకు బిల్లులు, ప్రైవేట్ బిల్లులు పెట్టిళ్ళు, పాస్ చేపించిళ్ళు. అది ప్రజాస్వామ్యానికి పునాదిగా మెదిలిన బిల్లులు ఎన్నో ఉన్నాయి. అలా మీరు చేయండి. అంతేకాని ఈ వెధవ మాటలు మాట్లాడి మొత్తం తెలంగాణ పరువు తీయకండి అని నేను ఈ సందర్భంగా వాళ్ళకి హెచ్చరిస్తూ ఇంతటితో ముగిస్తాను. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిరోజు వార్తల్లో ఉండాలనే ఉద్దేశంతో ఏదో ఒకటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు. అందులో భాగంగానే ఈరోజు రేవంత్ రెడ్డికి పరిపాలన చేత కాదు, సన్నాసులకు పరిపాలన
ఏం తెలుస్తుంది అని పిచ్చి ప్రేలాపనలు. కేసీఆర్ చేసినట్టు ఎవరు చేయలేరు పాలన అనేది ఒకటి. వాస్తవంగా కూడా కేసీఆర్ ఫ్యామిలీ చేసినట్టు ప్రపంచంలో నా భూతో నా భవిష్యత్ ఇదివరకు ఎవరు చేయలే, ఇక ముందు చేస్తారనే గ్యారంటీ కూడా ఇవ్వలేం. ఒక ఫ్యామిలీ నుంచి కొడుకు, తండ్రి, బిడ్డ, అల్లుడు, అన్న కొడుకు, వాని కొడుకు, వీని కొడుకు, ఇంతమంది అధికారం కేంద్రీకరణలో ఉండి ఈ రీతిగా దోపిడీ చేసిన పొలిటీషియన్స్ మనం ఇప్పటి వరకు అయితే చూడలేదు. కవిత ఒక తెలంగాణ ప్రజలకు నేనే బతుకమ్మ తల్లిని అనే ధీమాతో ఉన్నామే. బతుకమ్మలకును లిక్కర్కి చాలా వ్యతిరేకం. అటువంటిది ఢిల్లీ స్కామ్కి పోయింది. అక్కడ పాపం ఆడు కేజ్రీవాల్ ఓడిపోయిండు. ఇక కేరళలో అడుగుపెట్టింది అమ్మ. ఈ కేరళ తర్వాత మళ్ళా అదైపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడ ఉంటుందో ఈ రకంగా ఆమెది నెవర్ ఎండింగ్ స్టోరీ లాగా ఈ లిక్కర్ స్కామ్ నడుస్తూ ఉంది. ఎవరైనా ఇప్పటి వరకు అయితే ఒక మహిళ లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న సిల్సిలా లేదు, మనం చూడలేదు, ఇక ముందు బహుశా చూడబోం కూడా. అదిగాక మొదటి నుండి పొలిటీషియన్గా ఒక స్కూటర్ మీద అసలు పెట్రోల్ పోసుకుంటానికి డబ్బులు లేక, ఛాయ్ తాగడానికి డబ్బులు లేక పేకాట ఆడి దొంగ పాస్పోర్ట్లు ఇట్లాంటి చేసినోడు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యి దేశాన్ని దోసుకొని, మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని వందలాది ఎకరాల ఫామ్ హౌజులు, ఫామ్ హౌజులు, కొడుకు ఏదో అమెరికా పోయిండు, లక్షన్నర జీతం వచ్చేది, బిడ్డకు కూడా వచ్చేది. దళితులు మోసం చేసినాం, కేజీ నుంచి పీజీని అలా మోసం చేసినాం, 3 ఎకరాల భూమి అట్లా మోసం చేసినాం. దళితబంధు పేరు మీద దోసుకొచ్చిన్నారు మీ వాళ్ళంతా, ఎమ్మెల్యేలు వీళ్ళంతా. ఇసుక దందాల పేరు మీద దోసుకొచ్చిన్నారు మీ ఎమ్మెల్యేలంతా. నీ కమిషన్లు, నీ కొడుకు కమిషన్లు, ఆ ఎమ్మెల్యేలు బలిసిపోయిన పందుల్లాగా బలిసింది మీ ఎమ్మెల్యేలు అందరూ కూడా. ఏం మాట్లాడుతుంది మీరు? అంత అదుపు లేకుండా మాట్లాడతారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని. ప్రజలు గమనిస్తలేరు అనుకుంటున్నారా? చేస్తాడు, హామీలు మెల్లమెల్లగా చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. రైతు బంధు ఇవ్వలేదు, ఎగ్గొట్టిండు. ఏడెగ్గొట్టిండే? నీకు మొత్తం కథల కాల్ చేసి గోడకేసేసి ఉన్నప్పుడు నాకపోతే ఇలా దాన్ని ఎక్కడో కింద మీద పడుకుంటూ ఒక జిల్లాకి వేసుకుంటూ వస్తున్నాడు. ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో ఖచ్చితంగా అన్నీ అమలు చేస్తాడు. అది టైం అయ్యారు మీరు. 6 నెలల నుంచి గగ్గోలు పెడుతున్నారు. కుక్కలాగా రకం నేర్చుకుని తప్ప బుర్రలు లేవు మీకు అందరికీ కూడా. మీ అయ్య ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి రాడు. మీ అయ్య ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వచ్చి సూచనలు ఇవ్వాలి ప్రభుత్వానికి. సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నోసార్లు వీళ్ళు ఇన్వైట్ చేసిండు. శాసనసభకు రమ్మాను, మాకు సూచనలు ఇవ్వమని మేము పాటిస్తాం అని చెప్తా ఉంటే అది వెళ్ళకుండా దొంగలాగా దాక్కొని, ఫామ్ హౌస్లలో దాక్కొని మీరు పేపర్ స్టేట్మెంట్ తెచ్చుకుంటా, ప్రెస్ మీట్ పెట్టుకుంటా, సోషల్ మీడియాలో పెట్టుకుంటా, గీతా మీరు చేసే ప్రతిపక్ష నాయకుడిగా ఉండాల్సింది. ఇదేనా మీ అయ్య నీకు నేర్పింది? కాబట్టి ఖబర్దార్ చెప్తున్న కేటీఆర్, నీ వయసు వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో అనుభవం అంత లేదు, మీ అయ్య కూడా లేదు. మీ అయ్య పోయి నువ్వు, మీ అయ్య, మీ అందరు పోయి సోనియా గాంధీ కాళ్ళు మొక్కలే. తెలంగాణ ఇచ్చిన తర్వాత కాళ్ళు మొక్కి వచ్చి బయటకు వచ్చి దయ్యమంటలే. ఎన్ని మాటలు? నీ నోరా మోరే అసలు? నీ నోరా మోరే అని అడుగుతున్నా నేను. బయటికి వెళ్తాడట, పేద చేస్తా అని చెప్పి గజ్వేల్ నుంచి యుద్ధం చేస్తాడట. నీ కాళ్ళే సరిగ్గా పని చేస్తలేవు. పొద్దుగా లేచి 2-3 బాటలు తాగితోడు నువ్వు. ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మీతో మాట్లాడేటువంటి అవసరం పడ్డది. ఏంటిదంటే ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో సాక్షాత్తు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు
సన్నాసులకు పాలన చేతనైతలేదు అని ఒక మాట అన్నాడు. రెండోది ఏంటంటే కేసీఆర్ల రాష్ట్రాన్ని ఎవరూ అభివృద్ధి చేయలేరట. ఇది 75 ఏళ్ళల్లో ఆయనే చేసినట్టు, ఈ ప్రాజెక్టులు కట్టినట్టు, ఈ హైవేలు వేసినట్టు, ఇన్ని ఎయిర్పోర్ట్లు తెచ్చినట్టు, ఇన్ని కంపెనీలు చేసినట్టు ఈయన మాట్లాడుతుంటే అసలు వీరికి సిగ్గు శరం ఉందా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే మీరు 10 సంవత్సరాల కాలంలో మొత్తం రాష్ట్రాన్ని మొత్తం దోసుకొచ్చిన్నారు. మీరు ఎవరు బాగుపడ్డారయ్యా? బంగారు తెలంగాణ ఎవరి ఇల్లుకి అయింది? మీ ఇల్లు అయింది. నీ ఇల్లు, నీ బావి ఇల్లు, నీ చెల్లె ఇల్లు, నీ అయ్య ఇల్లు, అందరికి ఫామ్ హౌజులు, తర్వాత పెద్ద పెద్ద భూములు, జాగలు, బంగ్లాలు, బూర్జ్ ఖలీఫాలు. ఇది నిజమే. ఎందుకంటే కేసీఆర్లో ఎవరు ఇట్లా చేయరు. ఓన్లీ కేసీఆర్ మాత్రమే ఫామ్ హౌజులు కట్టుకోగలుగుతాడు. కేసీఆర్ మాత్రమే భూములు సంపాదించగలుగుతాడు. కవిత లాగానే బుర్జ్ ఖలీఫాలు కొట్టగలుగుతుంది. కేటీఆర్ లాగానే జన్వాడలో ఫామ్ హౌజులు కట్టుకోగలుగుతారు. అదేవిధంగా లిక్కర్ స్కామ్లు కూడా చేయగలుగుతారు. మీరు మీ పుణ్యమా అని చెప్పి ఢిల్లీలో కేజ్రీవాల్ ఓడిపోయింది. మీ చెల్లె పుణ్యమా, ఐరన్ లెగ్ పుణ్యమా అని చెప్పి. అదేవిధంగా కేరళకు పోయింది. ఇంకా ఆడేం జరుగుతుందో. అమ్మ తల్లి ఎక్కడ పోయినా అది సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు తీసుకొని విదేశాలు తిరగడానికి బతుకమ్మ పేరు మీద తెలంగాణ బతుకమ్మ అని పేరు చెప్పుకొని ఇంత సిగ్గు శరం లేకుండా మాట్లాడుతుంది కేటీఆర్. అదే సంవత్సరం కూడా రాలేదు. మీరు మొత్తము దివాలా తీసినటువంటి ఆర్థిక పరిస్థితిని ఏదో దిద్దుకుంటా మెల్లమెల్లగా చేసుకుంటూ వస్తుంటారు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం. అంతేగాని అయిపోయినట్టు 5 సంవత్సరాలు పూర్తి అయినట్టు, హామీలను నెరవేర్చినట్టు, మొత్తం ఫెయిల్ అయినట్టు మీ దొంగ ప్రచారాలు ఎందుకు చేస్తున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకు రావట్లేదు? నీ చెయ్యి లేదా? అలా ప్రభాకర్ పంపించడంలో నీ అస్తం ఉందా లేదా? నువ్వు బహిరంగ ప్రకటించి నీకు దమ్ముంటే ఫైళ్ళు ఎలక్షన్ అయ్యి రిజల్ట్ రాగానే మొత్తం ఉన్న ఫైల్స్, అన్ని శాఖలలో ఉన్న ఫైల్స్ అన్ని కూడా మాయం చేయడానికి ప్రయత్నించలేదు. కొన్ని ప్రయత్నం చేసినా కూడా కదా. ఇంతకంటే దొంగ మనిషి ఎవడని ఉంటాడా? 2 దున్నపోతు కానీ పేకాడినటువంటి వ్యక్తి, నువ్వు పేకాడినటువంటి వ్యక్తివి ఇవాళ 1000 కోట్లకి ఎట్లా పడగలెత్తినవా? ఫామ్ హౌస్ ఎట్లా వచ్చిందా నీకు? 100 ఎకరాల ఫామ్ హౌస్ ఎట్లా వచ్చింది? రైతు బంధు పేరు మీద 100,000 ఎకరాలకు రైతు బంధు ఇచ్చి దోషిపెట్టిన వ్యక్తి నువ్వు కాదా? ధరణి పేరు మీద పేదల భూములన్నీ లాక్కొని ప్రభుత్వ భూములను ప్రకటించి నీ భూములన్నీ పట్టా చేసుకునేది నిజం కాదా? ఇంకెన్ని అరాజకాలు చేస్తున్నావు నువ్వు అంతా చేసుకుంటా. ఇంకా నేను దొరలాగా, నేను ఒక దొరను, నేను ఒక నీతి నిజాయితీ పరుణ్ణి అని మాట్లాడుతుంటే మన సిగ్గు శరం ఉండాలి మీకు అందరికీ కూడా. ఈ హరీష్ రావు ఒక్కడు 6 అడుగులు పెట్టుకుంటాడు. అర ఇంచు మెదడు లేదు మెదడులా. ఇష్టానుసారంగా మీరు మాట్లాడతారా? ఆమె ఇన్నోళ్ళ దాకా జైలు వేసిన కవితమ్మ ఆమె నీతులు చెప్తా ఉన్నది. బీసీ కులగణన చేయాలంట, బీసీ కులగణన చేయాలంటే మనం ఎందుకు చేయలేదు 10 సంవత్సరాలలో? అదే ఎస్సీలకు ఏబిసిడి వర్గీకరణ, నేను బాలికల పెద్ద కొడుకునే ఏబిసిడి వర్గీకరణ చేస్తానని నువ్వు మాట్లాడినావు కదా అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్. ఇలా నువ్వు ఏబిసిడి వర్గీకరణ రేవంత్ రెడ్డి చేస్తే నీ కళ్ళు మండుతున్నాయా? బీసీ జనాభాను లెక్కబెట్టి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలనుకోవడం తప్ప, దాన్ని చట్టబద్ధత చేయడం తప్ప, చిరకాల వాంచి ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు అడుగుతున్నటువంటి సమస్య బీసీలు. జనాభాలో సగం కంటే ఎక్కువ ఉన్నటువంటి బీసీలు ఇలా 42% దోచుకుంటుంటే నీకు అది వస్తుంటే నీకు కళ్ళు వస్తలేవు. రేవంత్ రెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రి అయింటే అనుభవమైన వెనుక ముంగట్టు ఉంటుంది. నువ్వు అసెంబ్లీ పోయి సూచనలు ఇయ్యి ప్రతిపక్ష నాయకుడిగా. అసెంబ్లీకే దొంగలాగా మా ఇదైతే పబ్లిక్లో తెలిసిపోతుందని నువ్వు అసెంబ్లీ పోయి సూచనలు ఇవ్వాలిగా ప్రతిపక్ష నాయకుడిగా. అసలు నీ ప్రతిపక్ష హోదాను రద్దు చేయాలి, లేకుండా సౌకర్యాలను రద్దు చేయాలి. ఎందుకంటే ఒక్కరోజు సంవత్సరం కాలంలో ఒక్కరోజు ఇట్లా పోయి బయటకు వచ్చి నేను భూకంపం సృష్టిస్తా అంటాం, తెల్లారి నుంచి బంద్ అయిపోతుంది. మీ కుటుంబ సభ్యులంతా దొంగల ముఠ
మన దెబ్బకు ఠా అయిపోయింది. అయినా సిగ్గు శరం లేకుండా ఎంపీ సీట్లలో ఒక్క సీటు కూడా రాలేదు. అయినా నీకు సిగ్గు శరం రాలేదు. నీకు మీ అయ్యకు మీ బావ మీ చెల్లె తిహార్ జైల్లో తెలంగాణకి వెళ్ళి మొట్టమొదటి స్త్రీ తిహార్ జైల్లో వాడడం అనేది తెలంగాణ పెద్ద అవమానం. అది మీ వల్లనే జరిగింది, అది కేసీఆర్ వల్లనే జరిగింది, కవిత వల్లనే, కేటీఆర్ వల్లనే జరిగింది. నిజమే, మీలాగా ఎవరు చేయరు కూడా. ఇంత దోపిడీ ఎవరు చేయలే కూడా. వేలాది కోట్ల రూపాయలు చేయలే కూడా. ఫోన్ ట్యాపింగ్లు ఎవరు చేయలే కూడా. అర్థమైంది? అధికారులతో మొత్తం నియంతలాగా ఫామ్ హౌస్ని నిలిపించుకొని మీరంతా ఫామ్ హౌస్ని నిలిపించుకొని పరిపాలన సాగించిన ఏకైక వ్యక్తి కేసీఆర్. మీరు చెప్తారా నీతులు? కాంగ్రెస్ ప్రభుత్వము 70 ఏళ్ళు పరిపాలించింది. భారతదేశానికి పోరాటం తీసుకొచ్చింది, ప్రాణాలు అర్పించారు, ఆస్తులు ఇచ్చారు. నెహ్రూ కుటుంబము, గాంధీ కుటుంబము వీళ్ళందరూ కూడా దేశం కోసం ఆహుతి అయిపోయారు. ఇందిరాగాంధీ దేశం కోసం బలి అయింది, రాజీవ్ గాంధీ బలి అయిపోయాడు, సంజయ్ గాంధీ బలి అయిపోయాడు. నీ కుటుంబంలో ఒక్కడన్నా చచ్చిందా? 1400 మంది యువకులు, విద్యార్థులు అమరులు అయిపోతే, తెలంగాణ కోసము నిప్పు పోసుకొని కాలి చచ్చిపోతే, పెట్రోల్ పోసుకొని కాలి చనిపోతే నువ్వు రెచ్చగొట్టుడు తప్ప నీ కుటుంబం నుంచి ఒక్కడైనా చచ్చిందా? కేసీఆర్, కేటీఆర్ అని అడుగుతున్నాను. ఏమాత్రం వాళ్ళు శవాల మీద పేలాలు వేసుకొని బతికినటువంటి కొడుకులు మీరంతా. మీరు ఒక దొంగల ముఠ. మీ దొంగల ముఠకు ఏమరవత ఉందని మాట్లాడుతున్నారు మీరంతా. బీఆర్ఎస్ ఏమో బీజేపీకి డబ్బులు ఇస్తున్నారని, బీజేపీలేమో బీఆర్ఎస్ ఏం దొంగ నాటకాలే మీరంతా. నిజంగా నీకు దమ్ముంటే ఎందుకు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ పెట్టలేదు నువ్వు? అంటే బీజేపీని మీది లోపాయకార ఒప్పందం కాదా? నేను సైలెంట్ ఉండి నీకు ఓట్లు ఎప్పిస్తాను మీరు మాట్లాడుకున్నది నిజం కాదా? ఈ బండి సంజయ్ ఒక్కడు కేంద్ర మంత్రి అయ్యింది కానీ ఏమాత్రం బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాడు. ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. ఒక గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ లాగా మాట్లాడుతున్నాడు. ఏమైనా కేంద్ర మంత్రి అంటే విలువ ఉండాలి కొద్దిగా కదా. అరే మొత్తం ఒక సంవత్సరం కూడా నిండని పాప పరిపాలన, రేవంత్ రెడ్డి గారి పరిపాలన. 5 సంవత్సరాల టైం ఉంది. నువ్వు 10 ఏళ్ళు చేసి ఉరగబెట్టింది లేదు. 7 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అంతా ముంచి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి దాన్ని కూలగొట్టి దాని అంతా కుంగిపోయేటట్టు చేసి ఇలా అంతా లంచాలు తీసుకొని ఇలా ప్రభాకర్ రావు ట్యాపింగ్ కేసులో ఎందుకు నువ్వు ఫారెన్లో పెట్టినావు? 10 సంవత్సరాలు ఈ మాటలు ఇది ప్రజలు బేజారు అయిపోయి కదా నేను తొక్కిపడేసింది. పార్లమెంట్ ఎన్నికలు 0 కదా నీకు వచ్చింది. ఇంకా సిగ్గు శరం లాగా ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతుంది మీరంతా. కాబట్టి ఖబర్దార్ చెప్తున్నా, కేటీఆర్, హరీష్ రావు, కవిత మీ అయ్యే ఎప్పుడు వస్తాడో వచ్చినాక చూద్దాం. కానీ మీరు కనుక నోరు అదుపులో పెట్టకపోతే మాత్రం రోడ్ల మీద తిరగనిచ్చే పరిస్థితి ఉండదు మాత్రం నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.